సో మన వెనకాల చూస్తూ ఉన్నాం అమ్మవారి మహంకాళి అమ్మవారి గుడి అంగరంగ వైభవంగా కూడా అమ్మవారు ముస్తాబయ్యారు. అమ్మవారితో పాటు అమ్మవారి గోపురం కానీ గుడి కానీ అంతే అందంగా ముస్తాబైంది. చూడటానికి కూడా కన్నుల పండుగగా ఆ గుడిని చూస్తేనే ఒక కళ, అమ్మవారి మొహంలో ఉండే కళ ఉట్టిపడుతూ ఉంది. ఒక్కసారిగా కూడా ఆ గుడిని గోపురం చూస్తేనే అమ్మవారిని దర్శించుకున్నంత ఆనందం కలిగేలా కూడా గుడిని కూడా ముస్తాబు చేశారు. మరోవైపు ఇక్కడ మొత్తం కూడా భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇక్కడికి ఆడపడుచులు కానీ అమ్మాయిలు కానీ తెలంగాణ ఆడబిడ్డలు కానీ వీళ్ళందరూ కూడా బోనాలు ఎత్తుకొని చక్కగా కూడా అందంగా ముస్తాబై వాళ్ళందరూ కూడా అమ్మవారిని దర్శించుకునేందుకు కూడా అందరూ కూడా బయలుదేరి వస్తున్నారు. చూడటానికి కూడా మహంకాళి అమ్మవారి సింహవాహిని శ్రీ మహంకాళి అమ్మవారిని దర్శించుకోవటానికి రెండు కన్నులు కూడా చాడటం లేదు. ఈ జాతర అంతా కూడా పండగ వాతావరణం నెలకొని ఉంది. ప్రస్తుతం అయితే ఇక్కడ ఎంతటి కోలాహలం నెలకొని ఉందంటే వచ్చిన భక్తులందరూ కూడా అమ్మవారి రూపం చూసి తరించిపోతున్నారు. ఇక్కడ ఏర్పాట్లు కూడా చాలా బాగా చేసినట్లుగా కూడా చెబుతూ ఉన్నారు. అంటే వచ్చిన భక్తులు వెళ్ళటానికి కానీ తరువాత అక్కడి నుంచి మార్గం ద్వారా రావటానికి కానీ ఎంత అందంగా పువ్వులతో మొత్తం కూడా డెకరేషన్ చేసి అందంగా గుడిని ముస్తాబు చేశారు. అయితే మనం చూస్తూ ఉన్నాం కదా ఎక్కువ మంది భక్తులు కూడా వస్తూ ఉన్నారు. అయితే బోనాలు తీసుకొని వస్తూ ఉన్న వాళ్ళని మనం ఎంతో మంది చూస్తూ ఉన్నాము. అమ్మవారికి మొక్కులు చెల్లించుకోవటానికి బోనాలు చెల్లిస్తూ కూడా ఇక్కడ మొత్తం కూడా ఉంటారు. అయితే వీరితో పాటు ఇక్కడ క్యూ లైన్లో కూడా భక్తులు ఎంత టైం నుంచి క్యూ లైన్లో భక్తులు వేచి ఉన్నారంటే అక్కడ మనం చూడొచ్చు మొత్తం కూడా క్యూ లైన్లో భక్తులందరూ బారులు తీరారు. కొన్ని గంటలుగా కూడా వీళ్ళు పడిగాపులు కాస్తున్నారు. మరోవైపు మేళతాళాలతో బోనాన్ని సమర్పించేందుకు కూడా మేళతాళాలతో అందరూ సిద్ధంగా ఉండి కూడా బోనాలను తీసుకొని వెళ్తూ ఉన్నారు. అమ్మవారికి కోరిన కోరికలు తీర్చే అమ్మవారికి కొంతమంది ఆల్రెడీ కూడా గతంలో కోరిన కోరికలు తీరినందుకు మొక్కులు చెల్లించుకునేందుకు వచ్చేవారు. మరికొంతమంది అమ్మవారికి బోనం చెల్లిస్తే చాలు వాళ్ళకి ఏ ఆరోగ్యమైన సమస్యలు రావు, వాళ్ళ ఇల్లు కూడా సుఖశాంతులతో నిండిపోతుంది అని చెప్పి కూడా భావించి వచ్చే వాళ్ళు ఉన్నారు. మరోవైపు విఐపీలు వివిఐపీలు వీళ్ళందరూ కూడా వచ్చి ఈ దర్శనం చేసుకుంటున్నారు. ఇప్పుడే మనం చూసాం డిప్యూటీ మేయర్ ఇక్కడికి రావడం జరిగింది. గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేట్ డిప్యూటీ మేయర్ ఇక్కడికి రావడం జరిగింది. అమ్మవారిని దర్శించుకోవటానికి వచ్చారు. సో మనం చూస్తూ ఉన్నాం ఆమె కూడా అమ్మవారిని దర్శించుకోవటానికి అయితే రావటం జరిగింది. సో అమ్మవారిని మహంకాళి అమ్మవారిని దర్శించుకునేందుకు కూడా వెళ్తూ ఉన్నారు. సో ఈ విధంగా కూడా విఐపీలు వివిఐపీలు సినీ ఇండస్ట్రీ నుంచి పెద్దలు వీళ్ళందరూ కూడా వస్తూ ఉన్నారు అమ్మవారిని దర్శించుకునేందుకు. అయితే ఇంకొక మాట కూడా మాట్లాడాల్సింది ఏంటంటే వీళ్ళందరూ రావటం వల్ల కూడా భక్తులకి వీళ్ళు స్పెషల్గా దర్శనానికి వెళ్ళటం వల్ల భక్తులు క్యూ లైన్లో చాలా గంటలు కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కూడా ఇక్కడ నెలకొని ఉంది. అయినప్పటికీ కూడా అమ్మవారిని దర్శించుకోబోతున్నాము అన్న ఆనందంలోనైతే భక్తులు క్యూ లైన్లోనైతే బారులు తీరారు. సో భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకునేందుకు కూడా కొన్ని గంటలుగా ఇక్కడే పడిగాపులు కాస్తూ ఉన్నారు. అయితే ఒకసారి మన భక్తులను కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. వీళ్ళు అసలు ఎంత టైం నుంచి కూడా ఇదే క్యూ లైన్లో నుంచొని ఉన్నారనేది, ఎక్కడి నుంచి వచ్చారనేది. హలో, హాయ్. ఎక్కడి నుంచి వచ్చారు? మేము మెహదీపట్నం నుండి వచ్చాను. ఓకే, ఎంత టైం నుంచి క్యూ లైన్లో ఉన్నారు మీరు? 2.5 hours అయిపోయింది. ఓకే, క్యూ లైన్ మరి ఎన్ని గంటలకు ముందరకి కొంచెం కదులుతుందా క్యూ లైన్? మరి అస్సలు కదలట్లేదు. మార్నింగ్ నుండి చాలా మంది అలానే వెయిట్ చేస్తూ ఉన్నారు, అస్సలు కదలట్లేదు. 2.5 గంటల నుంచి ఇదే ప్లేస్లో ఉన్నారు. సో మనం చూస్తూ ఉన్నాం కదా 2.5 గంటల నుంచి కూడా ఇదే క్యూ లైన్లో ఇక్కడే నుంచొని ఉన్నారు. అయితే మెయిన్గా ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది అనుకుంటున్నారు మీరు? నాకు తెలిసి విఐపీస్ వస్తున్నారు కదా, సో వాళ్ళని ముందు పంపించడం, మమ్మల్ని ఆపేయడం అలా జరుగుతుంది. సో 2 బ్యాలెన్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో మనం చూస్తున్నాం కదా ఎక్కువగా కూడా ఇప్పటి వరకు కూడా విఐపీలు కూడా రావటం జరిగింది. ఈవెన్ మాధవి లత, మరోవైపు కవిత, వీళ్ళందరూ కూడా ఈవెన్ పొన్నం ప్రభాకర్, ఇప్పుడే డిప్యూటీ మేయర్ కూడా వచ్చింది మనం చూసాం. వీరితో పాటు టీటీడీ చైర్మన్ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్ళారు. సో ఈ విధంగా కూడా విఐపీలు రావటం జరుగుతుంది. వాళ్ళు వచ్చినప్పుడు కూడా భక్తులను ఆపటం జరుగుతుంది. మహంకాళి అమ్మవారి ఎంత పవర్ఫుల్లో తెలుసు, అందుకని ప్రతి ఒక్కళ్ళు దర్శించుకోవటానికైతే ఇక్కడికి వస్తూ ఉంటారు. కాకపోతే ఎక్కువ విఐపీలు రావటం వల్ల కూడా ఇప్పుడు ఏంటంటే సామాన్య భక్తులైతే క్యూ లైన్లో గంటల కొద్ది వేచి చూడాల్సిన పరిస్థితి. సో మరి వీరితో మాట్లాడదాము. ఎంత టైం నుంచి మీరు క్యూ లైన్లో ఉన్నారండి? 2 hours అండి. 2 hours ఇక్కడే నుంచొని ఉన్నారు. మరి ఇంత టైం క్యూ లైన్లో నుంచొని ఉంటే అసలు మీకు ఎలా అనిపిస్తూ ఉంది? సైమల్టేనియస్గా విఐపీస్తో పాటు మమ్మల్ని కూడా పంపిస్తే మంచిగా ఉంటుందండి. అయితే
ఓన్లీ భక్తులను ఆపేసి విఐపీలను మాత్రమే పంపిస్తున్నారంటారు ఇప్పుడు. అంతే, ఎక్కువ పర్సెంట్ అలా జరుగుతుంది. బోనాల వాళ్ళు కూడా మల్టిపుల్ లైన్స్ ఉండడం వల్ల కూడా ఈ డిలే అవుతున్నట్టుంది. అటువైపు లైన్ ఉంది, ఇటువైపు లైన్ ఉంది. ఇంకా బోనం తీసుకొచ్చే వాళ్ళు కూడా వస్తున్నారు కదా. అంటే మీరు ఫస్ట్ టైం గతంలో కూడా ఇక్కడికి వచ్చారా? 20 years నుంచి వస్తుంది. అయితే ఎప్పుడు కూడా క్యూ లైన్లో ఇంత లేట్ అవుతుందా? ఈసారి ఇంత లేట్ అయిందా? ఎప్పుడూ అవుతుంది, ఈసారి కొంచెం ఎక్కువైంది. కొంచెం ఎక్కువైంది అంటే ఇంకొంచెం అంటే ఈసారి భక్తులు పెరిగారు అనుకోవాలా, లేకపోతే ఇంకొంచెం ప్రిపేర్డ్గా అరేంజ్మెంట్స్ చేస్తుంటే భక్తులకి టైం సేవ్ అయ్యేదంట? సైమల్టేనియస్గా వదలాలండి. బోనాల వాళ్ళని, విఐపీస్ని, సామాన్య భక్తుల్ని సైమల్టేనియస్గా వదిలితే అప్పుడు ప్రాబ్లం ఉండదు. కాకపోతే ఇప్పుడు భక్తులకి నార్మల్ భక్తులకి లీస్ట్ ప్రిఫరెన్స్ అంటే ఇట్లా అంటే చాలాసేపు వదిలేసినా ఏం కాదులే అన్నట్టుగా కాకుండా కొంచెం వీళ్ళు కూడా మూవ్ చేస్తుంటే కొంచెం ఫ్రీగా ఉంటుంది కదా. లేకపోతే చిన్నపిల్లలు తీసుకుని వచ్చాము, 2 hours అంటే వెయిట్ చేయడం కష్టం కదా, వాళ్ళు కూడా ఇబ్బంది అవుతుంది. అందుకనే కొంచెం ఫాస్ట్గా అయితే బాగుంటుంది. వాళ్ళని కొంచెం సేపు, మమ్మల్ని కొంచెం సేపు అలా పంపిస్తే క్లియర్ అవుతుంది లైన్గా. అది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో చూస్తూ ఉన్నాం కదా, భక్తులు కూడా కొంత ఫ్రస్ట్రేట్ అంటే వాళ్ళు కూడా ఎంతసేపు అని అంటే 2 గంటల పైగా కూడా ఇదే క్యూ లైన్లో ఇక్కడే నుంచొని ఉన్నాం, కొంత కూడా కదలట్లేదని చెప్పి కూడా కదిలినా కానీ కొంచెం ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, జస్ట్ ఇది కూడా ఇంతే 4 అడుగులు వేసేంత డిస్టెన్స్ కదులుతున్నారు. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత గంటల కొద్దీ మళ్ళీ నుంచొని ఉండాల్సిన పరిస్థితి వాళ్ళకి కనిపిస్తూ ఉంది. అయితే గతంలో కన్నా కానీ ఇప్పుడు ఇంకొంచెం ఎక్కువ లేట్ అవుతుంది అని చెప్పి కూడా ఇప్పుడు భక్తులు చెబుతూ ఉన్నారు. సో భక్తులు కూడా ఇప్పుడు అంటే మనం చూస్తున్నాం విఐపీలు, వివిఐపీలు కూడా ఎక్కువగా దర్శనానికి వస్తున్నారు కాబట్టి ఈ టైంలో ఇంకా ఎక్కువ వస్తూ ఉంటారు కాబట్టి ఇప్పుడు ఈ లైన్ అయితే కదలట్లేదు. ఇంకొంచెం మెరుగ్గా కదిలే విధంగా ఏర్పాట్లు చేస్తే బాగుంటుందని అంటున్నారు. హలో సార్, మేడం ఎప్పుడు వస్తూ ఉంటారా అమ్మవారి దర్శనానికి? ఇక్కడనే ఉంటాం, ఆపోజిట్లో. ఇక్కడే ఉంటారు. ఓకే, మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? ఐదరు కూడా. మీరండి? మేము అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి. ఓకే, ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారా? లేదమ్మా, ఈ సంవత్సరం ఫస్ట్ ఇయర్ వచ్చినాం. ఫస్ట్ టైం అంటే అమ్మవారి మహిమలు విని వచ్చారా? అవునమ్మా, అంటే మనసులో ఏదో బలమైన కోరిక పెట్టుకొని వచ్చారు అమ్మవారి దగ్గరికి? అమ్మ రావాలనుకొని వచ్చినాం అంతే. ఓకే, చాలా మంది కూడా నమ్ముతూ ఉంటారంటే అమ్మవారిని దర్శించుకుంటే ఆరోగ్యం బాగుంటుంది, ఇంట్లో సుఖశాంతులు ఉంటాయని చెప్పి. ఏమో కానీ రావాలనిపించింది, వచ్చినాం అంతే. ఓకే, సో వేరే వేరే ప్రాంతాల నుంచి కూడా అమ్మవారిని దర్శించుకోవటానికంటే కొత్తగా వచ్చే భక్తులు కూడా ఉంటున్నారు. ఎందుకంటే మహంకాళి అమ్మవారు అంటే మహిమ గల దేవత. ఆమె ఏ కోరికలు కోరినా కానీ డెఫినెట్గా కూడా ఆ కోరికలు నెరవేరుతాయని భక్తులు ప్రగాఢంగా నమ్ముతూ ఉంటారు. మరోవైపు భక్తుల కోసం ఏర్పాట్లు కూడా అంతే ఎక్కువగా చేశారు. మరోవైపు చూస్తే హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేశారు. క్యూ లైన్లో నుంచునే వాళ్ళ కోసం వాటర్ సప్లై చేయడానికి కానీ, మరోవైపు పోలీస్ బందోబస్తు కూడా ఇక్కడ క్యూ లైన్లో ఎలాంటి తొక్కిసలాట్లు జరగకుండా భక్తుల దగ్గర పోలీసుల బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. పోలీసులు ఎప్పటికప్పుడు కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. అయితే ఒకవేళ కనుక భక్తులు క్యూ లైన్లో నుంచొని కానీ అలసిపోవటం కానీ ఏమన్నా జరిగితే ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ ఇదంతా చేసే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు. మరోవైపు మనం చూస్తూ ఉన్నాం కదా, ఇక్కడికి వచ్చిన భక్తులు కూడా వాళ్ళ ఆరోగ్య సమస్యలకు సంబంధించి కూడా కొన్ని ఇలా టాబ్లెట్స్ కూడా, మెడిసిన్స్ కూడా తీసుకుంటూ ఉన్నారు. దానికి తగ్గట్లుగానే ఇక్కడికి వచ్చిన భక్తుల పేర్లు వీళ్ళు నమోదు చేస్తూ కూడా వాళ్ళకి హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసి దీంట్లో కూడా వాళ్ళకి కావాల్సినవి అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో మనం చూస్తూ ఉన్నాం కదా హెల్త్ క్యాంప్ ఏర్పాట్లు. సో వీళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ డాక్టర్ కూడా ఉన్నారు. ఒకసారి హలో డాక్టర్, సో ఎటువంటి ఏర్పాట్లు భక్తుల కోసం ఈరోజు హెల్త్ క్యాంప్ ద్వారా మీరు చేశారు? నా పేరు డాక్టర్ శరణ్య, జంగంపేట్ సిహెచ్సి మెడికల్ ఆఫీసర్ని. మేము హైదరాబాద్ డిఎంహెచ్ఓ అండర్లో వర్క్ చేస్తాము. సో ఇక్కడ ఎమర్జెన్సీ పర్పస్గా మాకు అన్ని విధాలుగా మెడిసిన్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇన్ కేసు ఏమైనా పడిపోయినా కానీ డ్రెస్సింగ్ కిట్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. ఇన్ కేసు ఇంకేదైనా ఎమర్జెన్సీ ఉన్నా పక్కనే మాకు 2 అంబులెన్స్ అవైలబుల్లో ఉన్నాయి. అన్ని ఎమర్జెన్సీ మెడిసిన్స్తో సహా మేము అన్ని విధాలుగా రెడీ ఉన్నాం. ఓన్లీ క్యూ లైన్లో ఉన్న వాళ్ళకి కాకుండా ఇక్కడికి వచ్చిన భక్తులకు కూడా కొంచెం ఏదైనా చిన్న అవసరాలు ఉంటే అవి కూడా ఇస్తున్నట్లు అనిపిస్తుంది. ఎవరు ఏది అడిగినా కానీ, ఎందుకంటే రెగ్యులర్గా వాళ్ళు బీపీ, షుగర్ టాబ్లెట్స్ వేసుకొని వస్తారు. ఒక్కొక్కసారి ఇక్కడ మిక్స్ అవుతుంది. టెంపుల్కి రావాలని హరీలో వాళ్ళు వేసుకోకుండా వస్తారు కదా. సో వాళ్ళకి అన్ని విధాలుగా బీపీ టాబ్లెట్స్, రెగ్యులర్గా వేసుకునే టాబ్లెట్స్ అన్నీ, కోల్డ్, కాఫ్, అన్ని మోషన్స్, వామిటింగ్స్ అన్ని విధాల టాబ్లెట్స్ మా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. అంటే ఫస్ట్ ఎయిడ్కి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ? ఫస్ట్ ఎయిడ్ అంటే మాకు ఇమీడియట్గా పక్కనే అంబులెన్స్ ఉంటుందండి. ఇక్కడ కాకపోతే ఇక్కడ రష్ ఉంటుంది కాబట్టి అక్కడ వెళ్ళి మేము ఫస్ట్ ఎయిడ్ చేస్తాం అనమాట. ఇక్కడ ఏమైనా డ్రెస్సింగ్ కానీ, ఏమైనా పడ్డా కానీ, బ్లీడింగ్ కేసెస్ కానీ, గిడ్డినెస్ వచ్చి పడిపోయినా కానీ అలా మేము ఇక్కడ చేస్తాము. ఇంకా ఈ సివియర్ ఎమర్జెన్సీ ఉంటే వి షిఫ్ట్ టు అంబులెన్స్.
సో మెడికల్కి సంబంధించి కూడా మంచి ఏర్పాట్లు చేశారు. అంటే ఎవరైనా క్యూ లైన్లో పడిపోయినా కానీ వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ అందించగలిగే విధంగా, మరోవైపు ఏమన్నా జరిగినా కానీ అంబులెన్సులు కూడా అందుబాటులో పెట్టారు. 2 అంబులెన్సులు అయితే అందుబాటులో పెట్టారు. వెంటనే కూడా మేము అక్కడికి వెళ్ళిపోయి కూడా మా సేవలను స్టార్ట్ చేస్తాము. ఇదే కాకుండా ఎవరైనా వచ్చిన వాళ్ళు ఆల్రెడీ కొంటే కొంతమంది ఐరన్ ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటివి ఉంటాయి, వాళ్ళు వచ్చిన వాళ్ళకి ఆ మెడిసిన్స్ కూడా అవైలబుల్ ఉన్నా వాళ్ళకి కావాలంటే అవి కూడా తీసుకోవచ్చు అని చెప్పి కూడా ఇప్పుడు ప్రజెంట్ అయితే చెప్పడం అయితే జరిగింది. మరోవైపు మనం చూస్తే అమ్మవారిని దర్శించుకోవడానికి అసలు భక్తులు వస్తున్నారు, తండోపతండాలుగా భక్తులు వస్తున్నారు. బోనాలు తీసుకొని చక్కగా కూడా అలంకరించుకొని బోనాలు తీసుకొని అయితే అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు వస్తున్నారు. మొక్కులు చెల్లించుకొని వెనక్కి వస్తూ ఉన్నారు. సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా, మొక్కులు చెల్లించుకొని చక్కగా వీళ్ళు సిస్టర్స్ లాగా కనిపిస్తూ ఉన్నారు. వీళ్ళు రావటం కూడా జరిగింది. ఎవరికి వాళ్ళ అమ్మాయిలు కూడా మంచిగా రెడీ అయిపోయి వస్తూ ఉన్నారు. హలో ఫ్రెండ్సా మీరు అందరూ? సిస్టర్స్. ఓకే, అంటే ఫస్ట్ టైం మీ అంటే పేరెంట్స్తో రాకుండా మీరు ఒక్కళ్ళే వచ్చారు? పేరెంట్స్ ఉన్నారు. ఓకే, మీరు ఫొటోస్ కోసం బాగా అంటే మొక్కు చెల్లించుకున్నారా? మొక్కేసి వచ్చాము. ఓకే, ఏదైనా బలమైన కోరికతో వచ్చారా? ఎవ్రీ ఇయర్ బోనాలు చేస్తాం. ఎవ్రీ ఇయర్ బోనాలు చేస్తారు. అంటే అమ్మవారిని నమ్ముకున్న తర్వాత కానీ మహిమ గల అమ్మవారు అంటారు కదా, మీకు ఏ విధంగా అనిపిస్తుంది? మీరు కోరిన కోరికలన్నీ నెరవేరుతాయా ఏంటి? చాలా వరకు నెరవేరుతాయి బలంగా కోరుకుంటే. ఓకే, బలంగా కోరుకుంటే నెరవేరుతాయి. ఈసారి దర్శనం ఏ విధంగా అనిపించింది మీకు? చాలా బాగుండే ఏర్పాట్లు కానీ ఏర్పాట్లు కూడా బాగుంటాయి. ఎవ్రీ ఇయర్ అయినట్టు చాలా ఘనంగా చేశారు డెకరేషన్ సో ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా చక్కగా రెడీ అయ్యి వచ్చైతే అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకొని, మరోవైపు చూస్తున్నాం కదా ఇంకా బోనాలు తీసుకొని వస్తూనే ఉన్నారు భక్తులు. తండాలుగా అయితే వస్తూనే ఉన్నారు. కోరిన కోరికలు అమ్మవారు ఏ కోరిక కోరినా కానీ అమ్మవారు తీరుస్తారు అని ప్రగాఢంగా నమ్ముతారు. అందుకనే చెప్పి వేరే వేరే ప్రాంతాల నుంచి కూడా ఈ మహంకాళి అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తారు. ఎందుకంటే నిజాముల కాలంలో ఒక 13 ద్వారాలను ఏర్పాటు చేయడం జరిగింది నగరంలోకి రాకపోకలు సాగించడానికి. అలా రాకపోకలు సాగించడానికి 13 ఏర్పాటు చేసినప్పుడు ఇది ఉంది లాల్ దర్వాజా ద్వారం. ఇది అంటే ఎరుపు రంగులో దీన్ని ఎప్పుడు కూడా సిద్ధం చేస్తారు, అందుకే లాల్ దర్వాజా ద్వారం అంటారు దీన్ని. అలా కూడా లాల్ దర్వాజా అని దీనికి పేరు వచ్చింది ఈ దేవాలయానికి. అయితే నిజాం సర్కార్ కాలంలో 1908లో వరదలు రావటం అనేది జరిగింది. వరదలు వచ్చినప్పుడు అప్పుడు నిజాం సర్కార్ ఈ ద్వారం దగ్గరికే వచ్చి ఆ నీళ్ళల్లో మూసీ నది హైదరాబాద్ను ముంచెత్తినప్పుడు ఆ నీళ్ళల్లో కూడా ఆ నిజాం సర్కారు కొన్ని అంటే రవిక ఇవన్నీ కూడా అమ్మవారికి సార విడిచి ఈ వరదలు తగ్గిపోవాలని చెప్పి కోరటం జరిగింది. వెంటనే కూడా మొక్కుకున్నట్లే వరద నీరు వెనక్కి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి కూడా అమ్మవారిని మహంకాళి అమ్మవారి బోనాలు జరుగుతాయి. దీనికి 100 ఏళ్ళ పైగా చరిత్ర ఉన్న మహంకాళి అమ్మవారి జాతరకి 100 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. అప్పటి నుంచి కూడా భక్తులు అదే నమ్మకంతో వస్తారు. వాళ్ళ నమ్మకం ఎప్పుడూ కూడా ఒమ్ము చేయకుండా అమ్మవారు కూడా వాళ్ళు కోరిన కోరికలన్నీ తీరుస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం ఒక్కసారి వచ్చిన వారు మరలా వస్తూ ఉంటారు. మహంకాళి అమ్మవారు నమ్మి కొలిస్తే అమ్మవారు కోరికలు తీరుస్తారు అని ప్రగాఢంగా భక్తులు నమ్ముతారు. అలాంటి మహంకాళి అమ్మవారి జాతర ఈసారి అంగరంగ వైభవంగానైతే జరుగుతూ ఉంది.